వెంట్రుకేసి కొండను లాగు అన్నది నా సిద్ధాంతం. పోతే వెంట్రుక, వస్తే కొండ అన్న సిద్ధాంతాన్ని నువ్వు ఫాలో అయ్యావు కనుకనే బాగా సంపాదించినట్టున్నావు. తేడా సాబ్, హోటల్ మేనేజర్ గానే ఉంటేని ఇగి మీ హోటల్ కొంటున్నారు కనుక మీ దగ్గర పనిచేస్తే ఆనందంగా ఉంటది. పార్ట్నరు అని చెబితే పుచ్చి లేచిపోతుందని చెప్పాను కదా చెంగయ్య. కదా ఈ ఊళ్ళో కూడా పిలవకూడదు ఏం డార్లింగ్? అవును బా. సరేనయ్యా, ఇదేంటి చాలా కాలం పాత పచ్చి ఉన్నట్టు మాట్లాడేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లడక్కు, ఫ్యూచర్ లేకుండా చేస్తాను రాష్ట్రం. కొత్తగా కట్టిన స్విమ్మింగ్ పూల్ ఇది, మస్తుగా లేదు? పూల్, నేను స్విమ్మింగ్ పూల్ ను చాలాసార్లు చూశాను, కానీ ఇంత అందమైన కన్నెపిల్లని ఇప్పుడే చూస్తున్నాను. నా అందం ముందు అదెంత బాస్? కొత్త వింత పాత కొరత అన్నది నాటి కథ. పాతదాన్ని పక్కన పెట్టి కొత్తదాన్ని కొంగుబట్టుకో అన్నది నీటి కథ. బాస్ కన్ను పడిందంటే గిట్ట తిరిగే ముందు గీడనే స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తుంది, నేను చూసుకుంటా. పరిమాణం వచ్చిందా? ప్రకృతిలో ప్రతి పుంలింగం స్త్రీలింగంతో సెటిల్ అయిపోతుంది. నేను కొత్తగా చెప్పే మీనింగ్ ఏం లేదు. మా పార్ట్నర్ ఈత నేర్పే పిల్లతో సెటిల్ అయిపోయాడు. ఈ స్లీపింగ్ పార్ట్నర్ తో నువ్వు కూడా స్లీప్ చేస్తే నేను లైఫ్ లాంగ్ కీప్ చేస్తా. ఏమిటిది? ఏమిటి అని అడగద్దు, ఎందుకు అని పూచోమత్. నువ్వు నేను పనిచేసే స్వర్గం హోటల్ అయితే ఉన్నది కదా, దాన్ని చక్రధారం సాబ్ కొంటున్నాడు. హోటల్ కొనే ముందు పదార్థాలైతే రుచి చూస్తారు కదా, గట్లనే ఈ పదార్థాన్ని రుచి చూసేటందుకు ఇది అడ్వాన్స్ అనుకో. నేనెవరు లేని దాన్ని కావచ్చు, కానీ డైలాగులు కొట్టద్దు గీత. నిన్ను గరీబ్ దిట దాటించి చౌకాన్ని చేసే సాధనం అన్నమాట. టు హెల్ విత్ యువర్ మనీ. కళ్ళు పోతాయి మహాలక్ష్మి. నా తండ్రి కన్న కూతుర్లా చూసుకోమని మీకు అప్పగిస్తే నన్ను వ్యభిచారం చేయాలని చూస్తున్నావా? అరే, మీ నాన్నకి గొడవ ఎందుకు చెప్పాలి బిడ్డ? నా మాట ఇనుకోవు. నా ప్రాణం పోయినా అంగీకరించరు. నీ ప్రాణం ఎవరికి కావాలి బిడ్డ? నీ మానం కావాలి. ఇనుకోకుంటే ఇస్త్రీ చేసిన చీర లెక్క నువ్వు. నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. పెద్ద మనుషులు అతని పిలిచి బుద్ధి చెప్పండి. అబ్బో, మనల్ని పెద్ద మనుషులని పిలిచి తాగినంత దింపేసింది గురు. ఆటోలో చికెన్ బిర్యానీ ఉంటే అంత కలిసి తిన్నాం. ఈ చిన్నదన్ను ఓడ తింటా అదేం కుదరదు, అందరూ కలిసి తిందాం. అయితే ముందెవరు చీట్లు వేద్దాం, లాటరీ చేద్దాం. అరే, చీట్లు గిట్లు ఏంటిదే కానివ్వండి. గురు, బాసు, బ్రదరు, ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది గురు. లే గురువా, లే. గూండాగాళ్ళు ఆ పిల్ల మీద అఘాయిత్యం చేస్తున్నారు. ఎక్కడ? ఆడపిల్ల మీద అత్యాచారం చేయటం పాపం రద్దొట్టపోతా. చుప్పే. ఏం జరిగింది రాకుండా? అదిగో అక్కడ హ్యాండ్ వేస్తున్నారు గురు. దూకో, విజృంభించు.
మీ అడ్రస్ చెప్తే కొండ డ్రాప్ చేస్తాడు. మీ ఇల్లు ఎక్కడమ్మా? నీకెవరూ లేరా? పెంచి పోషించాల్సిన తండ్రి చిన్నతనంలోనే ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. ఏనాటికైనా మా నాన్న తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ మా అమ్మ నన్ను చదివించడానికి తన శ్రమంతా తారపోసింది. ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూ రాలిపోయింది. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పు వలన వాళ్ళు విడిపోతే పిల్లలు పడే క్షోభ నేను గ్రహించగలను. చూడు, నా పేరు గీత. నీకు అభ్యంతరం లేకపోతే మాతో పాటు మా ఇంట్లోనే ఉండొచ్చు. పద. ఏమిటి మాస్టర్ మీరు అనేది? అవునమ్మా, మీ వాడిని జీవితంలో ఉత్తముడిని చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. నీ బిడ్డను పెద్ద స్కూల్లో చదివించే స్తోమత నీకు లేదని ఉచితంగా విద్య నేర్పే మా పాఠశాలకు అప్పచెప్పావు. పైగా ఈ ఊరు నువ్వు వచ్చింది కూడా వాడి కోసమే. కానీ ప్రమోద్ ఒట్టి జులాయిగా మారిపోయాడు. దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు. స్కూలుకు రావడం లేదు. శతవిధాలా ప్రయత్నించి ఇక లాభం లేక నీకు చెప్పడానికి వచ్చాను. ఇవాళ హాజరు పట్టిలో వాడి పేరు కూడా కొట్టేశాం. కన్న తల్లివి నువ్వే వాడిని దారిలో పెట్టుకో. వస్తానమ్మా. కీప్ ద చేంజ్. అమ్మా, నేనేం తెచ్చాను చెప్పు. నీకు బట్టలు ఎక్కడివిరా? ఇవి ఇవి నీ కూడా తెచ్చానమ్మా. నేను స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు అవార్డు ఇచ్చారు. ఆ డబ్బుతో ఇవన్నీ కొన్నాను. నువ్వు స్కూల్ ఫస్టా? అన్నిట్లో ఫస్టే. తెలుగులో 92 మార్కులు, ఇంగ్లీష్లో 96 మార్కులు, లెక్కల్లో 93 మార్కులు. అబద్ధం చెప్పడంలో 100కి 100. నువ్వు స్కూల్లో కదరా ఫస్ట్, తల్లిని మోసం చేయడంలో ఫస్ట్, వీధిలో దొంగతనం చేయడంలో 100కి 100 మార్కులు వచ్చారా నీకు? అది కాదమ్మా. నోమి, అమ్మ ఆశల్ని నిలువులా తగలబెట్టిన వాడివి, అమ్మ ఆశయాల్ని హత్య చేసిన వాడివి. నీకు అమ్మ అని పిలిచే అర్హత లేదు. చెప్పరా, ఎన్నాళ్ళైంది స్కూల్కి వెళ్ళి? లేదమ్మా, రోజు వెళ్తున్నాను. అబద్ధం చెప్తే నాలుగు చీరేస్తాను. లోకం నన్ను కేలి చేస్తే నువ్వు ఉన్న ధైర్యంతో నీ కోసం బ్రతికున్నాను. నువ్వు నన్ను మోసం చేస్తావురా? నీ కొడుకు బడి దొంగ కనుక హాజరు పట్టిలో పేరు కొట్టేశావని నలుగురు నవ్వితే నేనేం బదులు చెప్పనురా? నీ పెంపకంలో నీ కొడుకు జేబు దొంగ అయ్యాడని 10 మంది నన్ను హీనంగా మాట్లాడితే నేనెలా తట్టుకోగలను? ఇంతగా నేను బ్రతుకుంది. చెప్పరా, చెప్పరా, చెప్పు, మాట్లాడవే, చెప్పరా ప్రభా, చెప్పు, చెప్పు, చెప్పు. ఎదురు దెబ్బ తగిలితే అబ్బా అని తండ్రిని, ఎదలో దెబ్బ తగిలితే అమ్మా అని తల్లిని తలుస్తారా? తండ్రి దూరమైన నిన్ను తల్లినే ఉండి కూడా రాక్షసంగా కొట్టారు. నన్ను దేవుడు కూడా క్షమించడురా. నువ్వు కొట్టినప్పుడు నేను అమ్మా అని అరవలేదుగా, అందుకని నువ్వు కొట్టిన దెబ్బలేం పెద్దవి కాదులే అమ్మా, బాధపడకు. నా కోసం నువ్వు కష్టపడటం చూడలేక సాసం సారా డింబ కానీ ఒక చిన్న సాహసం చేసి ఈ చీర కొనుక్కొచ్చానమ్మా. కొండ? అబ్బా కొండ, నాకు ఈ పేరు పెట్టిన మా అమ్మ నాన్నే నన్ను ఎప్పుడు ఇంత ముద్దుగా పిలవలేదు. ఎవరబ్బా? నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? ఎందుకు గీత నా కోసం క్యారేజీ? హోటల్కి వెళ్ళి తినొచ్చావునిగా. భోజనం తెచ్చింది నీకోసం కాదు, గురువు కోసం. ఏంటి, గురుడికి క్యారేజ్ తో హ్యాండిల్ ఇస్తున్నావా? బ్రహ్మచారి కదా, హోటల్ తిండి తిని చిక్కిపోయారని ఇంట్లో వండి తెచ్చాను. పిచ్చిది, క్యారేజ్ తో హ్యాండిల్ వేసి గురుడిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుందేమో. గురుడు బ్రహ్మచారిని నీకెవరు చెప్పాడు? చిత్సర పిడుగు లాంటి కొడుకున్నాడు తెలుసా? గురుడు అనాలే కానీ
కొడుకుంటే నాకే కోడలు వస్తే నాకే. ఇదిగో క్యారియర్ లోపల పెట్టి వెళ్తాను. కోడి కూరంది ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తినమను.